షలోమ్. ఈ దినము ఒక పాట పాడుకొని చిన్న ప్రార్థన చేసుకొని ముందుకు కొనసాగుతాం. అమరుడైన సీమోను కొలతలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు, విజ్ఞాన సంపదనిచ్చావు. అమరుడైన సీమోను కొలతలేని ఆత్మాభిషేకముతో అజ్ఞానము తొలగించావు, విజ్ఞాన సంపదనిచ్చావు. పేరు పెట్టి నన్ను పిలిచావు, నిన్ను పోలి నడుచుటకు. చెప్పశక్యము కాని ప్రహర్షముతో నేను స్తుతించెదను. పేరు పెట్టి నన్ను పిలిచావు, నిన్ను పోలి నడుచుటకు. చెప్పశక్యము కాని ప్రహర్షముతో నేను స్తుతించెదను. వేల్పులలో బహుగనుడాయ యెహోవా, నిన్ను సేవించు వారిని గణపరతు. నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. నీ యందు భయభక్తి గల వారికి శాశ్వత కృపనిచ్చెదవు. వేల్పులలో బహుగనుడాయ యెహోవా, నిన్ను ప్రేమించు వారికి సమస్తము సమకూర్చి జరిగింతువు. నిర్గమకాండము 31వ అధ్యాయము 1వ వచనం. నేను యూదా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలిచితిని. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేను నేడు నిరంతర ఏకరీతి గల తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. బెసలేలును పిలిచినట్లుగా నన్ను మమ్మను ఇదిగో తండ్రి పిలిచిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. మరి వారికి ఇచ్చినటువంటి జ్ఞానము మాకు కూడా అనుగ్రహించి నీ మార్గంలో నిలవడానికి ఇదిగో తండ్రి తన సహాయం అనుగ్రహించమని, నీ యొక్క ఆత్మను మా మీద కుమ్మరించమని ఈ మామూలు మా రక్షకుడు వచ్చి నజరేయుడైన యెహోవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ లేఖన ధ్యానములో భాగంగా హూరు కుమారుడు, ఊరు మనవడు, ఊరు కుమారుడైన బెసలేలును పిలిచాడు. ఎందుకు పిలిచాడు అంటే, ఆయన మందిరములో ఏవైతే ఉపకరణములు, మరి బలిపీఠము, వేదిక, ఇత్తడి గంగాళము, ఏవైతే పాత్రలు, వస్తువులు ఉన్నాయో వాటిని మరి తయారు చేసే పనిని ఈ బెసలేలకు అప్పగించినట్లుగా ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అందుకనే బెసలేలును పేరు పెట్టి పిలిచినట్లుగా ఆయన ఆత్మను, ఆత్మ జ్ఞానాన్ని బెసలేలకు అనుగ్రహించినట్లుగా మనం ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా బెసలేలుకు దాను గోత్రంలో సామాకు అనే కుమారుడు అహోలియాబును తోడుగా అనుగ్రహించాడు. వీళ్ళ పని ఏంటంటే విచిత్రమైన పనులు చేసి రాగి, విత్తడి, వెండి వీటిని కరిగించి వాటి పాత్రలుగా, వేదికలుగా, గంగాళముగా చేసే పనిగల నేర్పును, జ్ఞానమును వారికి అనుగ్రహించినట్లుగా యావే వారు, హషం వారు ఈ అధ్యాయంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఆయన మందిరములో పాత్రలుగా వాడబడాలి అంటే మనము కేవలము ఏమి కలిగి జీవించాలంటే కేవలము ఆయన అనుసరించేవారిగా, ఆయన చిత్తాన్ని గ్రహించేవారిగా, ఆయన ప్రణాళికలో పాలిభగస్తులు అయ్యే విధముగా మన మనస్సులను, మన హృదయాలను ఆయన వైపు త్రిప్పినా చాలు. మనల్ని ఎక్కడ ఏ విధముగా ఆయన పనిముట్టిగా వాడుకోవాలో అది హషం వారి కృప అయి ఉన్నదని మనము గ్రహించగలము. ఇక్కడ బెస్లేలును పిలిచాడండి.
అహోలియాబును కూడా ఆ బెసలేలకు తోడుగా అనుగ్రహించాడు. ఇలా ఇంకో మాట చెప్తూ ఉన్నాడు ఏంటంటే, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరినీ వారి హృదయములో జ్ఞానముంచి ఉన్నాను అంటున్నాడు. నీవు ఆయన జ్ఞానమును అభిలషిస్తున్నావా? ఆయన జ్ఞానమును పొందుకోవాలని ఆశ కలిగి ఉన్నావా? యావే హషయం వారు సెలవిస్తూ ఉన్నాడు, నీకు నేను నీ హృదయములో నా యొక్క జ్ఞానమును ఉంచి ఉన్నాను అని చెప్పుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ అనుదిన వాక్య ధ్యానములో మనకు తెలియజేస్తూ ఉన్నాడు, నా జ్ఞానముని హృదయం ముందు ఉంచి ఉన్నాను, కానీ నీవు ఎటువైపు నీ యొక్క జ్ఞానాన్ని వెతుకునేవారిగా ఉన్నావు, అభిలషించేవారిగా ఉన్నావు, నేర్చుకునేవారిగా ఉన్నావని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞానాన్ని మన హృదయంలో ఉంచాడు. జ్ఞాన హృదయులందరిలో ఆయన జ్ఞానాన్ని ఉంచాడని ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఆయన జ్ఞానాన్ని అభిలషించేవారిగా, ఆయన జ్ఞానాన్ని నేర్చుకునేవారిగా మనం ఉండాలని, అప్పుడు మాత్రమే ఆయన పనిముట్టిగా, ఆయన మందిరములో పనిముట్టిగా మనం వాడబడగలమని ఈ అధ్యయనంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆమేన్.